లక్ష్మి 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 బావా లక్ష్మి మంటల్లో ఉండిపోయింది బావా బావా నన్ను వదిలిపెట్టు బావా నేను లక్ష్మితో పాటు నన్ను వదిలిపెట్టు బావా నేను లక్ష్మితో పాటు ఇక నువ్వు మర్చిపోయిందా నువ్వు సచ్చి సాధించేదేమిటి పాప కోసమే బ్రతకాలి నువ్వు దిక్కులేనివాడివి కాదు, నేను బిడ్డ దిక్కులేని కాదు. ఊరికి అలా దిగులు పడి కూర్చునే ప్రయోజనం. దిగులు పడక ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేయాలి కదా. చేయడానికి మన చేతులు ఏమైనా ఉండాలి కదా. మీ చెల్లాయి దగ్గర ఇంకో జత గాజులు మిగిలిన్నాయి. అవి అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దాం. బావా गणपतिकं हवामहे कविं कवीनाम् उपमस्तमस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदान పెళ్ళంటే ఇద్దరు మూడు పిల్లలు అంటే ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉంటారన్నమాట. ఓం శుభహోర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే గో బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభహోర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్త శుభహోర్తస్తు. ఓం మాంగళ్యం తంతుకానేన మమ జీవన హేతునా కంఠే పద్మాని శుభగే త్వం దేవ శరదాం శతం. మాంగళ్యకారణ మహోర్తస్సు మహోర్తశ్చిర్భవంతో మహాంతో న గృహంతో. ఓం వరుణస్య విరాట్ యజ్ఞస్య వంతిః ప్రజాపతేరనుమతిః మిత్రస్య శ్రద్ధా సవితుః ప్రసూతిః సూర్యస్య మరీచిః చంద్రమసో రోహిణి ఋషీణామరుంధతే రోచనో రోచమానశ్చ. అక్కడ ఏమిట్రా ఏమిట్రా ఇది? పెళ్లి చేసుకున్నాం. పెళ్ళా? మీరు పెళ్లి చేసుకోవడం ఏంటి? మేమిద్దరం ఎప్పుడు విడిపోకుండా. ఇది పెళ్లి కాదు బావా, నిజానికి ఇది స్వయంవరం. మన మనసులో ఏమనుకుంటున్నావో అది వాళ్ళు చేసేశారు. నువ్వు గాని నేను గాని ఆ భగవంతుడు గాని కాదనడానికి వీల్లేదు. ఆశీర్వదించవలసిందే. ఏమయ్యో ఫోటోగ్రాఫర్ రా, ఫోటో రావే ఇలా. హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం, హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం.
ఆకులు మొగ్గలుగా చిరు మొగ్గలు పువ్వులుగా అవి నీ చిరునవ్వులుగా మారేను. నెలవంకే జాబిలిగా, జాబిలి వెన్నెలగా, అది నీ కొన చూపులుగా తోచేను. నీ చూపులలో నా నవ్వులలో మధురిమలే పెరిగేను. సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం, అన్నీ అందరి కోసం, నువ్వన్నది నా కోసం, నేనున్నది నీ కోసం. నీ అల్లకే సింధూరం, నీ పలుకే సంగీతం, నీ సొగసే అందర బృందావనం. నీ మాటే మకరందం, నీ మనసే మందారం, నీ ఎదలో అణువణువు నా సొంతం. తీయ తీయనిది వసివాడనిది మన ఇద్దరి అనుబంధం. హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం, అన్నీ అందరి కోసం, నువ్వన్నది నా కోసం, నేనున్నది నీ కోసం. సిరిమల్లి జాబిల్లి దిక్కులు ఆకాశం, అన్నీ అందరి కోసం, నువ్వన్నది నా కోసం, నేనున్నది నీ కోసం. బావా, ఏమిటి బావా? ఓ సలహా చెప్పాలి. ఏమిటి? ఇప్పుడిప్పుడే మన కంపెనీ పైకి వస్తోంది కదా, ఆ, ఈ రోజుల్లో దేనికైనా పబ్లిసిటీ చాలా అవసరం. అంచేది కొత్త సంవత్సరానికి క్యాలెండర్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ బొమ్మ అయితే ఎలా ఉంటుందో చెప్పు. బావా, ఇప్పుడిప్పుడే మన పైకి వస్తున్న ఫ్యాక్టరీ నువ్వే కదా చెప్పావు. ఈ బొమ్మలు ఎవడైనా ఇంట్లో పెట్టుకుంటాడా? లక్షణంగా ఏ రాముడో కృష్ణుడో లక్ష్మీ బొమ్మ అయితే పెట్టుకుంటారు కదా. సార్ దేవుళ్ళ ఫోటోలు ప్రతి నీ ఇంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. బావ చెప్పినట్టు చెయ్యి. బావా, ఆ, అర్జెంట్ గా రా. ఏమిటి బావా? రా చెప్తాను. అలా చూడు. వాళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నిన్ను కూడా అలా కూర్చోబెట్టుకుని స్కూటర్ మీద శిఖరాలు వెళ్ళాలనిపిస్తుంది. మావా, ఫ్రీకి ఒక కారు కొనివ్వకూడదు? నేను బొత్తిగా డ్రైవర్ని అయిపోయాను. సినిమాకి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, పార్క్ వెళ్ళాలన్నా, చివరికి మల్లెపూలు కొనుక్కోవాలన్నా టక్కున ఫోన్ చేస్తుంది స్కూటర్ ఇస్తున్నామని. నేనే డ్రైవర్నే. ఓరి అమాయకపు తల్లుడు, ఈ లోకంలో ప్రతి పెళ్ళానికి ప్రతి మొగుడు డ్రైవరే. కారులో ఉన్న వాళ్ళంతా కారులోనే తిరగక్కర్లేదు. ఆ? పెళ్లి కావలసిన వాళ్ళకి, పెళ్లి అయిన వాళ్ళకి స్కూటర్ అయితే అందులో కొన్ని ఉపయోగాలు. కారులో అయితే పక్క పక్కనే కూర్చోవచ్చు. ఇదైతే హత్తుకుని కూర్చోవచ్చు. ఆ హత్తుకోవడంలో వీరి వేడి వారికి, వారి వేడి వీరికి సరఫరాయి అది ప్రేమగా మారి అది పెళ్లిగా రూపొంది. ఇంకా చెప్పాలంటే 10 నిమిషాలు టైం పడుతుంది స్కూటర్ దాని ఉపయోగాల గురించి. నాకు ఇప్పుడు టైం లేదు, ఢిల్లీ నుంచి అయితే వచ్చా. త్వరగా ఢిల్లీ నుంచి వచ్చే బాబు. నువ్వు ఇంటికే వెళ్ళేది ఆ దారిలో నన్ను ఆడిటర్ గారింటికి డ్రాప్ చేసి వెళ్ళు. అయితే నిన్ను స్కూటర్ మీద డ్రాప్ చేయాలి? అవునరా, చాలా నాకు సిగ్గేస్తుంది. సిగ్గెందుకు? ఏమిటి సిగ్గు? నన్ను ఎక్కించుకుని తిప్పడానికి లేని సిగ్గు మా ఆయన తీసుకెళ్ళడానికి వచ్చిందా? రండి మా ఆయన తీసుకెళ్తాను. చూడమ్మా, నువ్వైతే ఎక్కడ తింటావు తెలుసా? సరాసరి అక్కడ తింటా. అయ్యా అయ్యా, శుభవార్త శుభవార్త. ఏమిటి? ఏమీ లేదు, మార్కెట్లోకి చాకో డ్రింక్స్ అని కొత్త ఏజెన్సీ ఒకటి వచ్చింది. దానికి లోపాయికారిగా వాళ్ళతో మాట్లాడి అంతా ఓకే చేసేసాను. బాగా మార్కెట్ అవుతుందంటావా? ఆ, మార్కెట్ మీరు మార్కెట్ చేయలేకపోవడం ఏమిటండి? ఈ 2 చేతుల్లో ఒకటి పట్టుకోండి. ఎడం చేయి పట్టుకున్నారు, ఎదురే లేదు. కాకపోతే అయ్యా, ఆ ఏజెన్సీ ఉంది చూశారు, కంపెనీకి వద్దు, పర్సనల్ గా తీసుకోమని చెప్తున్నాను. అలాగెందుకు? ఎందుకేమిటండి, శ్రమ మీది, తెలివితేటలు మీవి. ఆయనకి ఎలాగో ఇచ్చేస్తున్నారు కదా భాగాల్లో కొన్ని. ఇక మీదట మీరు జాగ్రత్త పడితే. మా బావ నేను బ్రతికుండగా ఏ వ్యాపారం చేసినా కలిసే చేస్తాం. టీచర్ ఎంతసేపు వచ్చి? ఎంతసేపా? ఎన్ని గంటలైంది అని అడుగు. మీ ఊరు రావాలంటే ఉన్న పనులన్నీ ఆపుకొని వచ్చి కూర్చోవలసిందే.
మళ్ళీ వెళితే రాగలను లేదని ఇక్కడ కూర్చుండిపోయాను. మీ ఇద్దరు సరదాగా అదేలే, నువ్వు ఒక్కదానివి వెళ్ళావని చెప్పారు. శేఖర్ బాబుతో వెళ్ళావని తెలిస్తే ఇంతసేపు కూర్చునేదానే కాదు. అవునండి, రావటం మాత్రం ఒక్కరితే వస్తుందండి, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరం కలిసి వస్తాం. ఇద్దరు వస్తే పర్వాలేదు, ఏదో ఒక రోజు ముగ్గురు వస్తారేమో. ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఉంటే నేనే వెళ్ళిపోతాను. ఏం లేదమ్మా, మా స్కూల్లో 100 మంది పిల్లలకు నవంబర్ 14th బట్టలు ఇవ్వాలనుకున్నాం. నువ్వెంతమందికి ఇస్తావు? మీ ఇష్టం అండి. అదేం కుదరదు, నీ నోట్తోనే చెప్పాలి. ఒక 10 మందికి. వెరీ గుడ్. నువ్వు బాబు? ప్రియ పిల్లలు నా పిల్లలు ఒకటే కదండి. అది పెళ్ళైన తర్వాత, పెళ్లికి ముందు నీకు 10. ఆల్రైట్. వెరీ గుడ్. నీకు 10 మంది పిల్లలు, నీకు 10 మంది పిల్లలు, మొత్తం 20 మంది పిల్లలు. అదంతా మీకు ఎందుకండి? ఇదిగో ఇదిగో చూడండి. మీరు 25,000 తీసుకొచ్చి నాకు ఇచ్చేసేస్తే నేను చేసేస్తాను కదా, ఖాయం చేసేస్తాను. మీకెందుకు? ఎలా ఇస్తారండి? అవతల ప్రొపరేటర్ గారు ఎవరికో ఇచ్చేశారట. మీకు ఎందుకండి అదంతాను? ప్రొపరేటర్ తో ఎందుకండి మీకు? నేనే ప్రొపరేటర్ అనుకోండి, మీరు ఆ 25,000 పట్టరండి. అయ్యో అయ్యో, మళ్ళీ అయ్యో, నేను చెప్పిన దానికి కరెక్ట్ గా మీరు అలాగే తీసుకురావాలి. 25. ఏమిటి క్యాన్సిల్ చేసేస్తాను, ఏం చేసేస్తాను, మీకెందుకండి? మీరు పట్టురండి. బాబు పిలిచారా? వెస్ట్ గోదావరి ఏజెన్సీ మన ఎవరికి ఇచ్చింది? వెస్ట్ గోదావరి ఏజెన్సీ ఎవరికి ఇవ్వలేదండి. ఇవ్వకపోవడం ఏంటయ్యా? 25,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని కన్ఫర్మ్ చేశాం కదా. అదే అండి, వారు ఏజెన్సీ అక్కర్లేదని అడ్వాన్స్ తిరిగి తీసుకెళ్లారండి. వాళ్ళు తిరిగి తీసుకువెళ్ళారా, నువ్వు ఇచ్చేసావా? అదే అదేమిటండి, వారే తీసుకెళ్లారు సార్. నిజం చెప్పు, వాళ్ళు తిరిగి తీసుకువెళ్ళారా, నువ్వు ఇచ్చేసావా? నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు లంచం తీసుకుని ఏజెన్సీ క్యాన్సిల్ చేస్తావా? నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉంటానికి వెళ్ళలేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. బాబు బాబు మీ కాళ్ళు పట్టుకుని నీలాంటి చీడ పురుగులుంటే ఈ ఫ్యాక్టరీ సర్వనాశనం అయిపోతుంది. వద్దు బాబు, వద్దు బాబు, మీ కడుపులో పెట్టుకోండి బాబు. ఇంకెప్పుడు తప్పు చేయను బాబు, తప్పు అయిపోయింది. ఒకవేళ చేశానంటే నా ఎంత నేనే బయటకు వెళ్ళిపోతాను, లేకపోతే ఇంకొకటి కొట్టేసి పంపించేయండి సార్. నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. ఒకసారి తప్పు చేసావంటే నీ డొక్క చీరేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటారు బాబు, ఎవరికి చెప్పకండి. బాబు, వెస్ట్ గోదావరి సమాచారం. వెళ్ళవయ్యా, వెస్ట్ గోదావరి లేదు, ఈస్ట్ గోదావరి లేదు. ఉద్యోగమే ఊస్తైపోయేటట్టుంది ఇక్కడ. మరి 25,000 30,000? 25 కాదు, 30 కాదు, 1,00,000 ఇచ్చినా లాభం లేదయ్యా. వాడు ఉన్నాడే, వాడు తినడు, నన్ను తిననివ్వడు. ఎప్పుడు పోతాడో ఎప్పుడు చేస్తాడో. వస్తా. నువ్వు అంటున్నా చెప్పబోయ్. సాయంత్రం అయితే వస్తానమ్మా. సాయంత్రం 5:30? నిజం చెప్పబోయ్. మన దగ్గర నసుపుడు బేరం కుదరదు. చెప్తా లేదా? చెప్పకపోతే చెంపలు వాయించేస్తున్నావు. అమ్మాయి అమ్మాయి సాయి గారంటే ఏమనుకున్నావు? గుడ్ గుడ్. అబ్బా పూర్తిగా చెప్పొచ్చుగా. ఆహా, ఇదిగో నాతో పెట్టుకోకు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే పిల్లకలు కత్తిరిస్తా, తర్వాత ఎగ్గు పెట్టుకోవాల్సి వస్తాయి. ఏమిటండి తొంగి తొంగి చూస్తున్నారు? ఏం లేదే, నాకు ఫోన్ కావాలి. మాట్లాడండి. ఎక్కడ మాట్లాడినాడు వదిలిపెట్టిందే. ఇందాక నుంచి చూస్తున్నాను. అబ్బాయ్ బాబు. నేనే బాబునే మాట్లాడుతున్నాను. బాబు నాకు తెలుసులేవో, నీకు చెవుడు వచ్చింది ఈ మధ్య. అబ్బాయి, అబ్బాయినే మాట్లాడుతున్నాను. సరే, వీడి ఫోన్ వదిలిపెట్టే లోపల నేను స్వయంగా వెళ్ళి బావతో మాట్లాడాను. అమ్మ వంటగదిలో ఉంది. నన్ను కదా, ఆయన ఎక్కడ పూజ గదిలో ఉండుంటారు. ఆయన సాధారణంగా లేటుగా లేస్తారు పొద్దున్నే. అలాగే అలాగేనా? ఇక్కడ ఎవరు లేరు. ఏమిటి బావా, నేను ఫోన్ చేస్తాను, తర్వాత బయలుదేరి రమ్మన్నావు. ఫోన్ రాలేదు. చూసి నేనే బయలుదేరి వచ్చాను. నేను చెయ్యలేదు సరే, నువ్వు చెయ్యొచ్చుగా. ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో అక్కడ నా పరిస్థితి అంతే. వీళ్ళకి తొందరలో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తే తప్ప ఈ ఫోన్లు ఎప్పుడు ఎంగేజ్ గానే ఉండిపోతాయి. అవును, వెంటనే ముట్టాలు పెట్టించకపోతే ఇక్కడ నీకు ఒక ఫోన్, అక్కడ నాకు ఫోన్ ఎక్స్ట్రా పెట్టించుకోవాలి. లేకపోతే పనులు జరిగేటట్లేవు. మావయ్య ఫోన్ ఏమైనా మాట్లాడతారా? అక్కర్లేదమ్మా, మాట్లాడుకో. మామయ్య వచ్చాడుగా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. రండి అయ్యా, రండి రండి. ఆ రోజు రాముడు రాయి తొక్కితే అహల్యకు శాప విమోచనం అయింది. ఈ రోజు తమరు మా గడప తొక్కితే మా ఇంటికి పాప విమోచనం అయింది. రండి. ఇక్కడ కాదు, మాకు ఉన్నది ఒకటే ఒక మంచి రూము, అదే మా బెడ్రూమ్. అందులోనే తమరు కూర్చోవాలి. రండి. ఇలా రండి బాబు, ఇలా ఇలా కూర్చోండి. బాబు మరేం అనుకోవద్దు, ఏసీ లేదు, పంక మాత్రం ఉంది. ఏం పర్వాలేదయ్యా. ఏం పుచ్చుకుంటారు? ఏమిటి?
భోజనానికి ముందు కొంచెం ఏదో ఒకటి పుచ్చుకోవాలిగా మరి ఏర్పాటు చేసావేమిటి? తెలుసు కదా బాబు. చలాయ్ చలాయ్, వస్తున్నా. ఇలా రా, నమస్కారం చేయమా. నమస్కారం. ఇలా ఇలా రా బాబు. మా చెల్లాయ్, దానికి జీవితంలో సుఖం ఏమిటో తృప్తి ఏమిటో అన్నీ తెలుసుకునే లోపలే భగవంతుడు దాని నుదుట కుంకుమ తుడిచేశాడు సార్. అయ్యా నిజంగా మీరేం అనుకోకపోతే ఒక మాట చెప్తాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు దుఃఖం ఆగదు సార్. అలాగే మా చెల్లాయిని చూస్తున్నా దుఃఖం ఆగదు. ఎందుకంటే మీకు భార్య లేకపోయినా 2-3 పెళ్లిళ్ళు చేసుకునే వయసు, పట్టు, జవసత్వాలు అన్నీ ఉండి కూడా మీరు ఇలా మోడు లాంటి జీవితం అనుభవిస్తున్నారు. అలాగే చూడండి, చూడాలి మరి, అన్నీ ఉండి కూడా నా చెల్లెలు కూడా మీలానే మోడు లాంటి జీవితం అనుభవిస్తూ ఉంటే నా వల్ల కాదు. ఈ 2 మోడుల్ని చూస్తూ ఉంటే నా గుండె గోడు గోడును ఏడుస్తుందంటే నమ్మండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నా ఏర్పాట్లలో ఉంటాను నేను. అమ్మాయి పేరు రతి. మీ భార్య గారిపై ఎన్నాళ్ళైంది? 10-12 ఏళ్ళయింది. మరి ఇన్నేళ్ల నుంచి ఇంత నిగ్రహంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీ ఆయన పోయేనాళ్ళయింది. 5 ఏళ్ళైంది. ఇన్నేళ్ల నుంచి నువ్వు ఎలా నిగ్రహంగా ఉండగలుగుతున్నావు? ఏం చేయమంటారు? అక్కడికి మా అన్నయ్య అంటుంటాడు, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, తప్పు లేదని. మొదటి పెళ్లి వాడిని చేసుకొని అతని జీవితం నాశనం చేయటం నాకు ఇష్టం లేదు. అందుకని చేసుకోలేదు. నాకు చాలా మంది పెళ్లి చేసుకోమనే చెప్పారు. కానీ 2వ పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతానేమోనని మానుకున్నాను. అబ్బా ఏమిటయ్యా ఈ హడావుడంతాను? ఏమీ లేదు మరి, మీరు అలా అనకూడదు మరి. ఈ దినం నా దినం, సంతోష దినం. ఈ దినం నేను ఏమి చెబితే అది మీరు చెయ్యాలి. అమ్మాయి కలుపు. ఆగు, అలా కూర్చొని. అయ్యా మీరేమీ అనుకోకపోతే ఒక్క విషయం చెబుతాను. చెప్పు. మీరేమీ అనుకోకూడదు మరి. ఏమీ లేదు, ఈ 2 చేతుల్లో ఏదో ఒక చేయి పట్టుకోండి. అబ్బా, ఈ ఎడం చేయి పట్టుకున్నారు, ఎదురే లేదండి. బాబు చూశారు, మీరు పడుతున్న కష్టానికి ఎంతో కొంత రెస్ట్ కావాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఆ రెస్ట్ ఏదో ఈ ఇంట్లో తీసుకోండి. ఈ ఇల్లు మీదనుకోండి, ఈ గది కూడా మీదే అనుకోండి, ఈ మంచము మీదే అనుకోండి, మరి నన్ను మీ బావమరిది అనుకోండి, నా చెల్లెలు మీ సొంతం అనుకోండి. కానీ శటగోపం, మీరేమి అభ్యంతరం చెప్పొద్దు. మిమ్మల్ని చూస్తున్నా, మీ విగ్రహాన్ని చూస్తున్నా, నా చెల్లెల్నే కాదు నా ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సాహసిస్తాను. నా తత్వం అది. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. అమ్మా, ఏమిటో హడావుడి? రిజల్ట్స్ వచ్చాను గారు. వచ్చాయా? ఏమిటి క్లాస్ వచ్చిందా? చూడండి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ మై బాయ్. థ్యాంక్స్ నాన్న. మరి ప్రియో? ఆ సంగతి వేరే అడగాలంటే వీడు పాస్ అయితే ప్రియ ఆటోమేటిక్ గా పాస్ అవుతుంది. ఏరా? ఆటోమేటిక్. ఇదిగో ఇదిగో. ఎక్కడి దాకా? ఇంకా ఎక్కడి దాకా? అదిగో 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 అక్కడి దాకా. ఎక్కడ ఎక్కడ అంటూనే ఎక్కడికెళ్తున్నాము, ఎక్కడ ఎక్కడ అంటూనే ఎక్కడికెళ్తున్నాము. భయమేస్తున్నది, భయమేస్తున్నది. భయం భయం అంటూనే ఇక్కడి దాకా వచ్చేసావు, భయం భయం అంటూనే ఇక్కడి దాకా వచ్చేసావు. భయమేమున్నది, ఇక భయమేమున్నది.
అమ్మా మల్లెల వేళ కాకపోయినా వెన్నెల రాత్రి రాకపోయినా మల్లెల వేళ కాకపోయినా వెన్నెల రాత్రి రాకపోయినా చల్లని ప్రేమకు చెల్లెలు నేనని చల్లని ప్రేమకు చెల్లెలు నేనని ఎదురొస్తున్నది అది ఎదురొస్తున్నది పున్నమి వెన్నెల చల్లదును కసికసి వయసుల కొత్తదును పున్నమి వెన్నెల చల్లదును కసికసి వయసుల కొత్తదును కొరికేస్తున్నది నన్ను చంపేస్తున్నది ఇదిగో ఇదిగో ఎక్కడి దాకా ఇంకా ఎక్కడి దాకా వచ్చేసారు ఇక్కడ దాకా ఇక్కడే ఇక్కడ ఎక్కడ అంటూనే ఎక్కడికి వెళ్తున్నాము భయమేస్తున్నది భయమేస్తున్నది ముసిరే మబ్బుల పందిరిలోన మెరిసే మెరుపుల కాంతులలోన ముసిరే మబ్బుల పందిరిలోన మెరిసే మెరుపుల కాంతులలోన కురిసే చినుకులు అచ్యుతలుగా కురిసే చినుకులు అచ్యుతలుగా కలిపేస్తున్నవి మనలను తడిపేస్తున్నవి చినుకు చినుకు చల్లదును తగిలి తగలని వెచ్చదును చినుకు చినుకు చల్లదును తగిలి తగలని వెచ్చదును కొరికేస్తున్నది నన్ను చంపేస్తున్నది బావా ఉమ్, మరి నేను వెళ్ళానా వెళ్ళు. మరి మా నాన్న ఫారెన్ పంపిస్తున్నావు. ఎవరిని భలేవాడివయ్యా, నీ కొడుకు గురించి నీకేం చేస్తున్నట్లేదే. ఓహో. మా అల్లుడిని ఫారెన్ కి ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. చాలా థ్యాంక్స్ బావా భలేవాడివయ్యా, మా అల్లుడిని మేము విదేశాలకు పంపుకుంటుంటే మధ్య నువ్వు థ్యాంక్స్ చెప్తావేమిటి? మీ బావని అమెరికా పంపించడానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. పాస్పోర్ట్ 10 రోజుల్లో వచ్చేస్తుంది. రాగానే ప్రయాణం. నేను లేకుండా నువ్వు అమెరికాలో వెళ్తావు అవును ఎలా పెడతాను? నన్ను కూడా తీసుకెళ్ళు నాకు తీసుకెళ్ళాలని ఉంది, మీ నాన్నతో చెప్పలేదు మరి.